అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామని ముందుగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లోకైతే కట్ చేసుకొని, ఇలా నేనైతే నెట్టెడ్ పీస్ డిజైనర్ తీసుకున్నానండి. మనం మిడిల్‌లో కట్ చేసుకున్న హ్యాండ్‌ను ఆపోజిట్‌లో పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేసుకోండి. ఇంకొక హ్యాండ్ పీస్ ఉంటుందిగా, ఇంకొకటి కూడా ఇదే విధంగా మనము రివర్స్‌లో పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే, మనము మంచి మర సైడు మనకు కుట్టు అనేది బయటకు కనిపియకుండా ఉంటుందండి. చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకోండి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కింది సైడ్‌న క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడొచ్చేసి దాని పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోండి. అప్పుడే మనకు క్లాత్ అనేది అణిగినట్టుగా ఉంటుంది. మీకు చూపియడం కోసం నేను ఆపోజిట్ థ్రెడ్ అయితే పెట్టానండి. ఇలా హ్యాండ్‌ని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని పైన హ్యాండ్ మనది ఏ విధంగా అయితే ఉంటుందో, లేదంటే ఇలానైనా కట్ చేయండి. పేపర్ కటింగ్ ఉంటే పేపర్ అయినా పెట్టేసుకొని మన హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. కింది సైడ్‌న కూడా అదే విధంగా మిడిల్‌లో ఏదైతే వేసుకున్నామో నెట్టెడ్, అదే నెట్టెడ్ వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే, మనం బ్యూటిఫుల్‌గా నెట్టెడ్ హ్యాండ్ మొత్తం ఫుల్లు నెట్టెడ్ వేసుకోలేని వాళ్ళకు, ఈ విధంగా మిడిల్‌లో వేసుకున్న సూపర్‌గా సెట్ అయిపోతుందండి బ్లౌజ్ అయితే. హ్యాండ్స్ సూపర్‌గా కనిపిస్తాయి శారీ మీదకి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, సూపర్‌గా ఉందండి డిజైన్ అయితే. చాలా బాగొస్తుంది. ఫుల్ నెట్టెడ్ ఏసుకోలేని అనుకునే వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినైతే లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.